బ్యాక్ టు న్యూస్. దశాబ్దాల పోరాటం, 30 ఏళ్ల ఉద్యమం, లక్షల మంది ఆకాంక్షలకు ఊపిరిపోసింది సుప్రీంకోర్టు. ఒకే ఒక్క తీర్పుతో 3 దశాబ్దాల పాటు నిర్విరామంగా ఎన్నో ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇష్యూకు ఎండ్ కార్డు వేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని చారిత్రక తీర్పు ప్రకటించింది సుప్రీంకోర్టు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1తో తీర్పు ఇచ్చింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది కోర్టు. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నామని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా 6 న్యాయమూర్తులు తీర్పు చెప్పగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో 1994లో అప్పటి ఉమ్మడి ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత 5-6 ఏళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోసం పోరాడుతూ వచ్చింది. రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన కారణాలతో ఎస్సీ వర్గీకరణ అంశం ఇన్నాళ్లుగా ఎటూ తేలకుండానే ఉండిపోయింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావిస్తున్నారు మాదిగలు.